హాయ్ అండి. ఇంట్లోనే చేపల పులుసు చేస్తున్నారా? అయితే చూడండి, నెల్లూరు స్టైల్‌లో ఎంత టేస్టీగా ఉంటుందో చేపల పులుసు. ఆహ్, అప్ చేపల పులుసు కానీ, చేపల ఫ్రై కూడా చేయాలంటే నెల్లూరేనండి ఫేమస్. చూడండి ఎంత బాగుంటుందో. మన ముక్క కూడా విరగదండి చేసినా కూడా. దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ వేస్తే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. మొదటగా ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర, మెంతులు వేసుకొని బాగా వేయించుకున్నాక ఒక మిక్సీ గిన్నెలు వేసుకోవాలండి. దాన్ని పేస్ట్ చేసుకోవాలి. దీంట్లో 5, 6 వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. నెక్స్ట్ పచ్చి కొబ్బరి వేసుకున్నాను టేస్ట్ కోసము. గ్రైండ్ చేసేసాను. నెక్స్ట్ ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ వేసుకున్నాను. చూడండి, వేసి ఒకసారి బాగా కదిలించాను దాంట్లో. నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇందాక పేస్ట్ చేసుకున్న మసాలా వేసుకున్నాను. వేసుకొని బాగా చూడండి, ఆనియన్స్లో మిక్స్ అయిపోవాలండి. ఒక 3 టీ స్పూన్స్ కారపు పొడి, ధనియాల పొడి వేసుకున్నాను. వేసి ఇలా బాగా కదిలించాలి. చూడండి, మనకు ఆయిల్ కూడా సపరేట్ అయిపోవాలండి. నెక్స్ట్ నేను టేస్ట్ కోసము ఒక 5 టమోటా వేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాను టేస్ట్కి. నెక్స్ట్ మనం తీసుకున్న ఫిష్ని వేసుకోవాలి. చూడండి, ముక్కల్ని ఇలా వేయించాను. వేయించాక అది మన స్టవ్ మాత్రం ఆఫ్ చేసేయాలండి. దీనికి చింతపండు రసం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అంటే కొంచెం పుల్లగా ఉండాలి, కారంగా కూడా ఉండాలి. చూడండి, చింతపండు రసం వేసుకున్నాక ఇలా బాగా ఉడికించాలండి. చూడండి, ఒక 15-20 మినిట్స్ వరకు బాగా ఉడికించాలి. ఆ గ్రేవీ అనేది మనకు పల్చగా కాకుండా బాగా చిక్కగా ఉండాలి. చూడండి, పల్చగా ఉంది. దీన్ని ఇంకా నేను ఒక 15 మినిట్స్ వరకు ఉడికించానండి. నెక్స్ట్ దాంట్లో కొత్తిమీర వేసుకుని టేస్ట్గా స్మెల్కి బాగుంటుంది. చూడండి, స్టవ్ మాత్రం స్లిమ్లో పెట్టేశానండి. నెక్స్ట్ మామిడికాయ ముక్కలు వేసుకున్నాను. ఫిష్ ఫ్రైలో మామిడికాయల ముక్కలు వేస్తే బాగా టేస్టీగా కూడా ఉంటుంది. అది ఈ పుల్లదనానికి మన కారం ఎక్కువ వేస్తాం కాబట్టి మనకు చేపల పులుసు అంటేనే కారంగా పుల్లగా ఉంటుంది. ఇలా 15 మినిట్స్ పెట్టేశాను. ఇప్పుడు కూర అయిపోతుంది. చూడండి, చల్లారాక మనం చేస్తే ముక్క చూడండి మనకి ఎలా ఉందో. అదే మనం వేడి మీద చేస్తే ఆ ముక్క అనేది తునిగిపోతుందండి. ఓకే, ఒక 15 మినిట్స్, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా వేసుకున్నాను. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. మన ముక్క కూడా విరగలేదండి. ఎంత టేస్టీగా ఉంటుందో. ఇలాంటి కూర మనకు అప్పుడే చేసింది కాకుండా మనకు మరుసటి రోజునే చాలా బాగుంటుందండి. ఉదయం చేసి ఈవినింగ్ తిన్నా కూడా, లేదు నైట్ చేసుకొని మార్నింగ్ అయినా 2 డేస్ దాకా అయినా ఈ చేపల పులుసు అనేది ఏం కాదండి, ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుందండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.